Hey guys, welcome back to the channel. ఈరోజు మనం స్టూడెంట్స్ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇంటర్న్షిప్ని ఫుల్ టైం జాబ్గా ఎలా మార్చుకోవాలి. చాలామంది ఇంటర్న్షిప్ని జస్ట్ కాలేజ్ రిక్వైర్మెంట్ లాగా చూస్తారు, కానీ స్మార్ట్ స్టూడెంట్స్ దాన్ని పర్మనెంట్ ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకుంటారు. సో మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉన్నా లేదా త్వరలో చేయబోతున్నా ఈ వీడియోలో నేను చెప్పబోయే టిప్స్ మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్, బేసిక్స్ని ఫోకస్ చేయండి. ఎక్స్ట్రా వర్క్, ఇన్నోవేషన్ అవన్నీ తర్వాత మ్యాటర్. ఫస్ట్ మీకు ఇచ్చిన వర్క్ని పర్ఫెక్ట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. టైంకి ఆఫీస్ వెళ్ళండి, టాస్క్ని క్లియర్గా అర్థం చేసుకోండి, డౌట్స్ ఉంటే అడిగి వర్క్ క్వాలిటీని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. ఇంటర్న్షిప్లో డైలీ పర్ఫార్మెన్స్ మీ రెజ్యూమే లాగా యూజ్ అవుతుంది. మీరు రోజు నీట్గా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ అన్నీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్, రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోండి. ఇంటర్న్షిప్ అంటే ఓన్లీ టాస్క్లు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి పని చేయడం కాదు. మీ టీమ్మేట్స్, మేనేజర్స్ ఇంకా ఇంటర్న్స్తో ఫ్రెండ్లీగా ఉండి ప్రొఫెషనల్గా మూవ్ అవ్వండి అండ్ బిల్డ్ యువర్ నెట్వర్క్స్. సో మీటింగ్లో పార్టిసిపేట్ చేయండి, ఫీడ్బ్యాక్ అడగండి. చాలాసార్లు ఫుల్ టైం రికమెండేషన్ ఆర్ రెఫరల్స్ మన యాటిట్యూడ్ వల్ల వస్తాయి. సో అప్రోచబుల్గా అండ్ పాజిటివ్గా ఉంటే అందరికీ మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ చేసుకోవాలనిపిస్తుంది. థర్డ్ పాయింట్, క్యూరియాసిటీ అండ్ ఇనిషియేటివ్ చూపించండి. కంపెనీకి హెల్ప్ఫుల్ ఇంటర్న్స్ చాలా ఇంపార్టెంట్. సో కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తే జస్ట్ ఇగ్నోర్ చేయకండి, సొల్యూషన్ ప్రపోజ్ చేయండి. డైలీ టాస్క్ని సింప్లిఫై చేయడం, ఆటోమేషన్ అండ్ ఆప్టిమైజేషన్ సజెస్ట్ చేయడం, ఇలాంటి మీరు చేస్తే జెన్యున్గా ఇంటర్న్స్ని పర్మనెంట్గా చేయడానికి 90% సజెషన్స్ ఇస్తారు. ఫోర్త్ పాయింట్, కంపెనీ గురించి కూడా ఆలోచించండి. చాలామంది ఇంటర్న్స్ తన టీం వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ హైరింగ్ మేనేజర్స్ జస్ట్ టీం వర్క్ని చూసి ఇంప్రెస్ అవ్వరు. కంపెనీ ప్రోడక్ట్స్, కస్టమర్స్, మిషన్ గురించి నేర్చుకోండి. ఇంటర్నల్ ఈవెంట్స్, టౌన్ హాల్స్ లేదా ప్రోడక్ట్ డెమోస్లో అటెండ్ అవ్వండి. ఇలా చేస్తే మీ మీద ఆటోమేటిక్గా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, మీ ఇంపాక్ట్ని కమ్యూనికేట్ చేయండి. ఇంటర్న్షిప్ ఎండ్ అయ్యాక మీ మాటల్లో మేనేజర్ని ఆలోచించేలా చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఈ ఛాలెంజ్ని ఫేస్ చేశాను, సో ఈ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేశా, దానివల్ల ఇన్ని ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ వచ్చాయి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ అచీవ్మెంట్ని 1 పేజ్ సమ్మరీలో ప్రిపేర్ చేసి మేనేజర్స్కి ఇవ్వండి. రివ్యూ టైంలో వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఒక ప్రొఫెషనల్ పర్సన్ అనే ఇమేజ్ తెప్పిస్తుంది. సిక్స్త్ పాయింట్, ఫీడ్బ్యాక్ అడగండి. ఎవ్రీ ఫ్యూ వీక్స్ మెంటర్ లేదా మేనేజర్ని నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అని చెప్పి అడిగి తెలుసుకోండి. సో ఇలా మీరు అడిగినప్పుడు మీ 3 థింగ్స్ పోర్ట్రే అవుతుంది. ఒకటి మెచ్యూరిటీ, సెకండ్ లెర్నింగ్ మైండ్ సెట్ అండ్ థర్డ్ కోచబిలిటీ. ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే కంపెనీ మీకు గ్రోత్ యాటిట్యూడ్ ఉంది అని స్ట్రాంగ్గా ఇంప్రెషన్ వస్తుంది. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. లాస్ట్లో సైలెంట్గా ఉంటే ఆఫర్ రాదు. నాకు ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది, పాసిబుల్ అయితే ఫుల్ టైం ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను అని నెక్స్ట్ స్టెప్ మీరే అడగండి. సో ఈ ఒక్క మాట చాలు, మేనేజర్స్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ డిస్కషన్కి కన్సిడర్ చేస్తారు. ఈ 7 స్టెప్ సింపుల్గా అనిపిస్తాయి, కానీ కన్సిస్టెంట్గా ఫాలో అయితే మిమ్మల్ని ఫుల్ టైం ఆఫర్ వరకు తీసుకెళ్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళకి. ఆల్ ది బెస్ట్.